ఈరోజు మనం కొండపల్లి కిందకి వెళ్ళబోతున్నాం. చూస్తున్నారు రోడ్డు ఎలా ఉందో, అంతా వాటర్ తడిపోయారనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు దుమ్ము బాగా వస్తూ ఉంటుంది కాబట్టి, లారీలు అన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ట్రాక్టర్తో వాటర్ మొత్తం ఫుల్ తడుపుతున్నారు. కొండపల్లి కిందకి వెళ్ళాలంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ 5 అయితే చాలా బాగుంటుంది. అందులో ఆ రోడ్ అయితే చాలా చాలా బాగుంటుంది అసలుకి. ఎందుకంటే రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది, కొంతలు కొంతలుగా ఎనీ టైం లారీలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి. సో మీరు జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే బండి ఏమాత్రం స్కిడ్ అయినా కింద ఉంటారు, మామూలుగా ఉండదు. సో నేచర్ని ఎంజాయ్ చేస్తూ స్లోగా వెళ్ళండి. ఆ పక్కన బాబాయ్ ఉంటుంది, గాడి బాబాయ్, చూసుకుని వెళ్ళండి, లేకపోతే బాబాయ్ ఆపేస్తాడు. సో ఇదంతా మనకి ముందుగా చెప్తున్నాం. ఆ టర్నింగ్స్లో కొంచెం స్లోగా వెళ్ళండి, చూసుకుంటూ. చాలా బాగుంటుంది లొకేషన్, మాత్రం సీనరీ. అరుపులు కేక మామూలుగా ఉంటుంది, చింపేసిద్ది అసలు. దెత్తడి పొచ్చమ్మ గుడి అది. ఇక్కడ నుంచి సీనరీ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆ టర్నింగ్స్లో అయితే బండి అలా కింద వంగితే అబ్బా ఎలా ఉంటుందంటే, ఇది కొండపల్లి కిలా అనేది లవర్స్ స్పాట్ అనమాట. ఎక్కువ లవర్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటారు, కానీ మన కర్మకి అంతా రాలే కనిపిస్తూ ఉంటారు. కానీ ఆయన రికార్డింగ్ చేయలేదు. సో ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చూసారనుకో ఈ వీడియో ఎవరైనా, వాళ్ళకు ఉంటుంది బడిత పూజ. సో అందుకని నేను ప్రాబ్లం వచ్చిందని చెప్పి నేను తీయలేదు. ఇదొక స్పాట్ అనమాట. ఈ స్పాట్ చాలా బాగుంటుంది, కింద చూస్తుంటే మామూలుగా ఉండదు. మనం పైకి వెళ్తే స్నాక్స్ కానీ సంథింగ్ ఏం తీసుకుని వెళ్తే బెటర్. ఎందుకంటే టైంపాస్కి పైన కూర్చొని అలా మన తమ్ముడికి పండిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకోటి మేము వెళ్తుంటే ఒక తారని అడ్డొచ్చింది మనకి. పైకి వెళ్ళే కొద్దీ సీనరీస్ మాత్రం చాలా బాగుంటాయి అసలు. అది మాటలు చెప్పలేము. రండి, కొంచెం బయటకు వస్తేనే తెలిసిద్ది. ఆల్రెడీ మనం కొండపల్లి కోట కూడా దాటేసి పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. పీక్ పాయింట్కి, చాలా పీక్ పాయింట్కి వెళ్ళాం. అక్కడ పైన ఒక టవర్ ఉంటుంది, ఆ టవర్ దగ్గర వేసే ప్లేస్ చాలా బాగుంటుంది అసలు, మామూలుగా ఉండదు. చూస్తుంటే అక్కడ నుంచి కిందకు కూడా రాబుద్ది కాదు, అంత బాగుంటుంది. చెప్పాలంటే మెయిన్ ఈ టర్నింగ్స్ అనేది చాలా బాగుంటుంది. టర్నింగ్స్లో ఇవన్నీ చెప్పడం కన్నా కొంచెం రండిరా బాబు బయటికి. ఎప్పుడు ఇళ్ళలో కూర్చుంటే ఏమొస్తుందిరా, రండి బయటకు వచ్చి ఫ్రెండ్స్తో కొంచెం అటు తిరగండిరా బాబు. ఇంట్లోకి వచ్చి ఏం చేస్తారు ఎంతకాడికి, ఫోన్ చూసుకోవడం తప్ప. కొంచెం ప్రకృతిని అనుభవించండి, కొంచెం ఆనందించండి. ఇంకెప్పుడు రండి ఫ్రెండ్స్, రండి చూడండి అక్కడ చింటు బాబాయ్ ఎలా వస్తున్నాడు, మామూలుగా ఉండదు. సో ఇంకా మేము నైట్ 7 అయిపోయిందనమాట, కిందకి వెళ్ళిపోతున్నాం. ఇంకా వెళ్తుంటే మనోడికేమో దెయ్యాలు గుర్తు వస్తుందంట. అరే ప్లీజ్ అనమాకరా అంటున్నాడు. మనమేమో పక్కన భయపడుతున్నట్టు ఇంకా భయపడుతుంటాం కదా. సో అందుకని ఇంకా అలా కిందకి వెళ్ళిపోయాము.